మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ ఘటనపైన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక విద్యార్థినుల ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గేట్లు దాటుకొని మరీ లోపలికి ప్రవేశించారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. కాలేజీ వద్దకి చేరుకొని ధర్నా చేస్తున్నాయి. ఇక బాధ్యులను శిక్షించాలి అంటూ నినదిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్రూమ్ లో సంబంధించి సెల్ ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటికి పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఈ ఘటన సంబంధించి సీఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు. ఈ ఘటన సంబంధించి అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు. అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సీఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు. ఈ రోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి గోపాల్ రెడ్డి జబ్బలు తడుచుకున్నారు కూడా ఎక్కడ రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మమత, ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి చూసుకున్నట్లయితే సీఎంఆర్ మేడ్చల్ కాలేజీలోని మాత్రం బాత్రూంలో సెల్ ఫోన్తో న్యూడ్ వీడియోస్ తీయడం కావచ్చు, లేదంటే సీసీ హిడెన్ కెమెరాస్తో మాత్రం వీడియోస్ చేయడం అయితే జరిగింది. అయితే దీంట్లో విద్యార్థులు కూడా దీన్ని గమనించి అక్కడ, ఎందుకంటే బాత్రూమ్ వెనకాల గోడ దగ్గర ఉన్న కుర్చీలు కావచ్చు, లేదంటే స్టూల్స్ని కావచ్చు కూడా వీళ్ళు మార్చారంటూ కూడా మాత్రం నినాదాలు చేశారు. అయితే వీళ్ళు అక్కడ ఉన్న ఏదైతే వార్డెన్ ప్రీతి రెడ్డికి కూడా చెప్పినా కూడా తను పట్టించుకోకుండా విద్యార్థులను తిట్టడంతో మాత్రం విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే అప్పుడే మేడ్చల్ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకొని విద్యార్థులు ఆందోళన చేయడంతో మాత్రం ప్రస్తుతం వాళ్ళపైన కేసు అయితే నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి దాదాపుగా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 11 మంది సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. దీనికి క్యాట్కి కూడా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు దాంట్లో ఎవరెవరైతే పాల్గొన్నారనేది మాత్రం ఇంకా దీనిపై స్పష్టత అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఉదయం నుంచి ఇంత ఆందోళనకు చెంది, ఎందుకంటే ఇటు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇటు ఏబీవీపీ కూడా విద్యార్థి ఎంతోమంది సంఘాలు కూడా ఆందోళనకు చెందుతో సీఎంఆర్ కాలేజ్కు చేరుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నా కూడా ప్రతి విద్యార్థులు ఈరోజు సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ దగ్గర మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రస్తుతం కొద్దిసేపటి కిందనే కొంత మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు విద్యార్థులతో మాత్రం చర్చలు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా సీఎంఆర్ కాలేజ్ పైన కూడా ఎన్నో విమర్శలు రావడం కావచ్చు, లేదంటే ఇలాంటి కారణాలకు కూడా పాల్పడుతున్నట్టుగా చెప్పినా కూడా మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడం వల్ల మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు, ఇలాంటి వాళ్ళపైన న్యూస్ వీడియో తీస్తూ చేసే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం, లేదంటే గతంలో కూడా జరిగేది వీళ్ళు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకున్నా కూడా పట్టించుకోలేదు అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు మమత. రైట్, అదేవిధంగా అక్కడ చూసుకుంటే చాలా వరకు ఏబీవీపీ కావచ్చు, ఇటు చూస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు కావచ్చు, చాలామంది వరకు కూడా అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి యాజమాన్యం ఏ విధంగా రియాక్ట్ అవుతోంది? దానికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయిందా, లేకపోతే లోకల్ నాయకులు ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా అక్కడ? క్రాంతి